హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, నిన్నైతే మన కాపీ ట్రేడింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో ఇదైతే సెకండ్ వీడియో. సో చాలామంది అయితే నిన్న వీడియో చూసిన తర్వాత అయితే ఇక్కడ నేను ఎలా ఐఎన్ఆర్ డిపాజిట్ చేసి యూఎస్డిటీస్ బిట్గెట్లో కొనాలని అయితే చూపించాను. సో అలాగే చూసుకుంటే ఏంటంటే ఎలా మేము కాయిన్స్ని విత్డ్రాల్ చేసుకోవాలి. సో మా ఒక ఐఎన్ఆర్లోకి మళ్ళీ అంతే ప్రాఫిట్ వచ్చిన తర్వాత సో ఎలా మా ఒక కాయిన్స్ని యూఎస్డిటీని విత్డ్రాల్ చేసుకొని ఐఎన్ఆర్లో ఎలా తీసుకోవాలని అయితే చాలామంది అయితే క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈరోజు క్లియర్గా దాంతోపాటు చెప్తూ సో ఎలా మీరు చేయాలనేసి, సో ఎలా మీరు ఐఎన్ఆర్స్ని మళ్ళీ తీసుకోవచ్చు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే ఏంటంటే నిన్న మనం మాట్లాడుకున్న దానికైతే ఈరోజు ఎలా ఒక ట్రేడర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, సో కాపీ ట్రేడర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో దానికి సంబంధించిన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం మనీ ఎలా యాడ్ చేయాలనేది మళ్ళీ ఒకసారి అయితే మాట్లాడుకుందాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం సో పైన అయితే యాడ్ ఫండ్స్ అని ఉంటాయి. సో మీరు దాని మీద క్లిక్ చేసి అయితే ఇక్కడ మీరు క్రిప్టో డిపాజిట్స్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఎక్స్చేంజెస్లో మీరు మిగతా ఎక్స్చేంజెస్లో అయినా మీకు యూఎస్డిటీస్ ఉంటే సో ఆ యూఎస్డిటీస్ మీద క్రిప్టో డిపాజిట్ క్లిక్ చేసి సో ఇక్కడ యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నెట్వర్క్ ఉంటుంది. సో నేనైతే BEEP20 వాడతా. సో ఇదైతే మనకు ఫ్రీ ఛార్జ్ కాబట్టి సో దీన్ని కాపీ చేసుకొని అయితే సో మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సో అక్కడ నుంచి అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకునేవచ్చు. సో ఈజీగా అయితే సో నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మీరు ఐఎన్ఆర్ ఎలా బిట్గెట్లోకి డిపాజిట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను గైస్. సో ఇక్కడ చూసుకుంటే బై క్రిప్టో విత్ ఐఎన్ఆర్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మీరు యూపీఐ ద్వారా కూడా కొనొచ్చు, కానీ యూపీఐ ద్వారా కొద్దిగా ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో బెస్ట్ సజెషన్ అయితే ఇక్కడ మీరు ఏంటంటే సో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డు ఉంది అనుకోండి. సో మీరు దాంట్లో అయితే అయితే ఏంటంటే ఇక్కడ మీరు యూఎస్డిటీస్ అయితే బై చేసుకోవచ్చు. సో మీకు మార్కెట్ రేట్కి ఏంటంటే యూఎస్డిటీస్ అయితే వస్తాయి. సో ప్రెజెంట్ అయితే 93 పాయింట్ సంథింగ్ అయితే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క యూఎస్డిటీ అయితే ఉంది. సో మీరు దగ్గర 10,000 వరకు అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కొక్క యూఎస్డిటీ అయితే 93.16 అయితే పడుతుంది గైస్. సో ఇక్కడ మీరు బై మీద క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో విత్ ఇన్ సెకండ్స్లో అయితే మీకు ఏంటంటే యూఎస్డిటీస్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ మొత్తం కాపీ ట్రేడింగ్ చేసి సో ఇక్కడ మీరు క్రిప్టోస్ బై చేసి సో వచ్చిన ప్రాఫిట్ని ఐఎన్ఆర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే సో సింపుల్గా ఏంటంటే మీరు ఇక్కడ కింద యాసెట్ అనేసి అయితే కనిపిస్తుంటుంది కదా గైస్. సో దాని మీద అయితే క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ హోమ్ మీకు మార్కెట్ ప్లేస్ అండ్ ట్రేడింగ్ ఫ్యూచర్ అయితే యాసెట్స్ ఉంది కదా. సో యాసెట్ మీద క్లిక్ చేశారనుకోండి. సో మీరు యాసెట్స్లోకి అయితే వస్తారు. సో వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మీరు ఏంటంటే సో చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ యాడ్ ఫండ్స్ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది. సో మనకు కావాల్సింది ఏంటంటే మీరు ఓవర్ వ్యూ నుంచి స్పాట్లోకి అయితే రండి, పైన సెలెక్ట్ చేసుకొని సో విత్డ్రాల్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి గైస్. సో ఎందుకంటే యాడ్ ఫండ్స్ అయితే మీరు మనీ యాడ్ చేసుకోవడం లైక్ ఐఎన్ఆర్ ద్వారా సో యూఎస్డిటీస్ ఎక్కడైనా ఉంటే సో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు విత్డ్రాల్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ విత్డ్రాల్ అంటే ఇక్కడ మీ ఉన్న యూఎస్డిటీస్ని మీరు ఏంటంటే ఇండియన్ ఎక్స్చేంజ్కి ఒక అకౌంట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీకు ఉంటుంది చూడండి గైస్. సో మీరు మళ్ళీ అయితే యూఎస్డిటీ కదా. సో ఇప్పుడు మీ దగ్గర యూఎస్డిటీస్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే యూఎస్డిటీసే మనకు సేఫ్గా అయితే వెళ్తాయి కాబట్టి పైన సర్చ్లో అయితే యూఎస్డిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఆన్ చైనా అనేసి వస్తుంది గైస్. సో ఇదైతే మీరు చూసుకోవాలి. సో నేనైతే ఇక్కడ యూఎస్డిటీస్ అని టైప్ చేస్తున్నా చూడండి. సో పైన అయితే వచ్చింది. సో ఇప్పుడు నా దగ్గర అయితే యూఎస్డిటీస్ లేవు. సో ట్రేడింగ్లో అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తా. సో ఎలా పూర్తిగా నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తా సో ఒక లైవ్ అయితే చేస్తా గైస్. సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నా ఎలా చేసుకోలేను. సో ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రాల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏరే ఒక్క క్రిప్టో ఎక్స్చేంజ్కి పంపిస్తున్నారు. సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అంటే సో బిట్గెట్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పంపించుకునేటప్పుడు ఫ్రీ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను మీకు ఎటువంటి ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే చెప్తా. సో ఆన్ చైన్ విత్డ్రాల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ అంతా వచ్చేస్తాయి గైస్. ఇక్కడ విత్డ్రాల్ నెట్వర్క్ అనేది మీరు మెయిన్గా నోట్ చేసుకోవాలి. సో నేనైతే BEEP20 యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ విత్డ్రాల్ నెట్వర్క్ కానీ మీరు చేంజ్ చేశారనుకోండి సో ఇక్కడ మీ పని అయితే అయిపోతుంది గైస్. సో మీకున్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో మీరు మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేనైతే కాయిన్ DCS అకౌంట్ అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి సో అక్కడ నుంచి మనం ఏంటంటే డిపాజిట్ అడ్రస్ అయితే ఇక్కడ తీసుకొని రావాలి. సో విత్డ్రాల్ అడ్రస్లోకి సో నీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చే కాయిన్ DCX కూడా సో ఎవరైనా ఇప్పటివరకు చేసుకోకుండా ఉంటే సో కాయిన్ DCX అయితే చేసుకోండి. సో ఓన్లీ క్రిప్టో విత్డ్రాల్స్కి అయితే దాన్ని ఐఎన్ఆర్ విత్డ్రాల్స్కి అయితే దాన్ని యూజ్ చేయండి. సో అక్కడ ఏమీ అయితే ఎక్కువ అయితే కొనుక్కోండి. ఎందుకంటే ఇండియన్ ఎక్స్చేంజెస్ని అయితే మనం ఇప్పటివరకు అయితే చాలా స్ట్రాంగ్ అయితే లేవు. సో ఫ్యూచర్లో స్ట్రాంగ్ అయినప్పుడు అయితే దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేద్దాం గైస్. సో ఇప్పుడు నాకు క్రిప్టో విత్డ్రాల్ కావాలి. సో నేను ఇప్పుడు ఎక్కడ ఏ అకౌంట్కి విత్డ్రాల్ చేయాలనేది అయితే చూసుకోవాలి. సో నేను కాయిన్ DCX అకౌంట్ అయితే ఇక్కడ చూడండి ఓపెన్ చేసా. సో ఇక్కడ కూడా మీకు హోమ్ సో మార్కెట్ అలాగే చూసుకుంటే ఫ్యూచర్స్ అండ్ ఇక్కడ మీకు పోర్ట్ఫోలియో అయితే ఉంటుంది కదా గైస్. సో పోర్ట్ఫోలియో మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నేను ప్రో ఒక దాంట్లో ఓపెన్ చేసే కాబట్టి
సో ఇక్కడ ఏంటంటే డిపాజిట్ క్రిప్టో అని ఉంటుంది చూడండి ఓవర్వ్యూలో. సో మీరైతే కాయిన్ మీద వెళ్ళి అయితే ఇక్కడ డిపాజిట్ అనేసి ఆప్షన్ ఉంది కదా, కాయిన్ మీద చూసుకోండి. సో ఇక్కడ ఫండ్స్ అయితే మీకు ఐఎన్ఆర్లో చూపిస్తుంది. సో మన ఇక్కడ ఏంటంటే కాయిన్లోకి వచ్చి ఏంటంటే డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయాలి, ఎందుకంటే ఇక్కడికి డిపాజిట్ అవ్వాలి కాబట్టి. సో వీళ్ళైతే ఎక్కడికి విత్డ్రాల్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి సో మనమైతే ఏంటంటే ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో ఇన్వెస్ట్ చేసుకోవడమే బెస్ట్, బైనాన్స్ అండ్ బిట్గెట్ ఇలాంటి అవుట్లో. సో ఇక్కడైతే మీరు పైన డిపాజిట్ మీద క్లిక్ చేస్తేనే యూఎస్డిటీస్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే మనకు వచ్చే ఫండ్స్ అయితే యూఎస్డిటీలో ఉంటాయి కాబట్టి డిపాజిట్ పైన. సో ఇక్కడ యూఎస్డిటీ మీద క్లిక్ చేసినాక ఇక్కడ అడ్రస్ ఉంది కదా, సో దీన్ని అయితే కాపీ చేసుకొని దీన్ని కాపీ చేసుకునే ముందు అయితే నెట్వర్క్ చూసుకోండి, ఎందుకంటే మనం అక్కడ BEEP20 సెలెక్ట్ చేసాం కాబట్టి. సో ఇక్కడ BEEP20 ఉండాలి, లేకపోతే BSC అన్నా కూడా మీకు BEEP20నే గైస్. సో మీరు గుర్తుపెట్టుకోండి, బైనాన్స్ స్మార్ట్ చైన్ అని అంటే ఉంటుంది, లేకపోతే BEEP20. సో ఈ రెండు ఒకటే, మీరు భయపడాల్సిన పని లేదు. సో ఇక్కడ 2-3 సార్లు క్లిక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న అక్షరం మిస్ అయినా కూడా మీ అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. నేను ఇక్కడ చూడండి, సో ఎన్నిసార్లు క్లిక్ చేస్తా. సో కాపీ ఇలా క్లిక్ చేసుకుని ఏంటంటే కరెక్ట్గా మీ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే అక్కడ విత్డ్రాల్ అయితే కొట్టండి. సో ఇక నేను క్లిక్ చేసుకున్నాక ఇక్కడ తెచ్చి నేను విత్డ్రాల్ అడ్రస్లో అయితే నేను ఇక్కడ కాపీ అయితే చేస్తాను. సో కాపీ చేసిన తర్వాత ఏంటంటే మీరున్న కాయిన్స్ని ఇక్కడ మీరు విత్డ్రాల్ అమౌంట్ ఎంత అయితే ఉంటుంది మీకు ఇక్కడ మినిమం $10 అయితే మీరు ఇక్కడైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ప్రజెంట్ అయితే నాది ఇన్వెస్ట్మెంట్లో ఉంది, కానీ ఈ వీడియో ఈరోజు మీకు చేస్తానని నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఇదంతా చేసుకున్నాక విత్డ్రాల్ అని క్లిక్ చేస్తేనే మీ ఫండ్ పాస్వర్డ్ ఏదైతే మీరు బిట్గెట్ ఫండ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడ ఎంటర్ చేసి సో మీ ఈమెయిల్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది, అలాగే మీ ఫోన్ నెంబర్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే వితిన్ 5 minutes నుంచి 10 minutes, ఒక్కొక్కసారి 15 minutes కూడా పడుతుంది. సో మీ విత్డ్రాల్స్ అనేటివి ఏంటంటే మీ కాయిన్ DCX అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో మీరు ఏదైతే ఇండియన్ ఎక్స్చేంజ్ వాడుతుంటారో సో ఐఎన్ఆర్ది, నేనైతే కాయిన్ DCX వాడుతున్నాను. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో అన్నిట్లో అయితే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఇక్కడ విత్డ్రాల్ చేసుకోవాలన్నా డిపాజిట్ చేసుకోవాలన్నా సో ఇదైతే గైస్ ఇక్కడ మీకు వితిన్ ఒక 5-10 minutesలో అయితే వచ్చేసింది, మ్యాక్స్ ఒక 20 minutes అయితే తీసుకుంటుంది. సో వచ్చేసింది, మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఒకటైతే మీ నెట్వర్క్ అనేది ఏదైతే నేను చెప్పా కదా, సో ఆ నెట్వర్క్ అండ్ ఆ నెట్వర్క్ అడ్రస్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో అది మిస్ చేశారనుకోండి, సో మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసింటారు కదా అవైతే మీకు రావు, సో బ్లాక్ అయిపోతాయి. సో ఎవరికి సంబంధం లేదు, బ్లాక్ చైన్లోకి అయితే వెళ్ళిపోతాయి. సో దాన్ని కొన్ని ఎక్స్చేంజెస్ అయితే మీరు రిక్వెస్ట్ చేసి రికవర్ చేసేస్తారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ బిట్గెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి సో మీరు కాయిన్ DCX వాళ్ళని రిక్వెస్ట్ చేశారనుకోండి, సో అప్పుడే అవైతే మీకు వెనక్కి తిరిగి వస్తాయి. సో మీరు బిట్గెట్ వాళ్ళని అడిగితే వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు విత్డ్రాల్ కొట్టి అయితే పంపించేసి ఉంటారు కాబట్టి సో మీరు అడగాల్సిన కాయిన్ DCX వాళ్ళని సో వాళ్ళే రికార్డ్ చేస్తారు. సో కొన్ని ఎక్స్చేంజెస్ సపోర్ట్ చేస్తే కొన్ని ఎక్స్చేంజెస్ అయితే పట్టించుకోవు. సో దానివల్ల ఏంటంటే మనమైతే ఆ నెట్వర్క్ అడ్రస్ అండ్ ఆ నెట్వర్క్ని అయితే కరెక్ట్గా అయితే ఇక్కడ ఇంకా మీకు కాయిన్స్ డిపాజిట్ అయినాక మీ ఏదైతే కాయిన్ DCXలో సో ఇక్కడైతే మీరు హోమ్ పేజ్కి వచ్చి అయితే పైన ఏదైతే సెర్చ్ బటన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసి ఏంటంటే ఇక్కడ USDTస్ని అయితే మీరు సెర్చ్ చేయండి. సో USDTస్ అయితే వస్తాయి, ఎందుకంటే మీ USDTస్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయి ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, సో USDT కాయిన్ అనే ఆప్షన్ అయితే. సో ఇక్కడ చూసుకున్నాక ఏంటంటే ఇక్కడ బై అండ్ సెల్ ఉంటుంది. సో మీ సెల్ అయితే కొట్టారనుకోండి, సో ప్రెజెంట్ అయితే 90.41 అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సో అమౌంట్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ స్వైప్ కొట్టేశారనుకోండి, సో ఆటోమేటిక్గా సెల్ అయిపోతాయి వితిన్ సెకండ్స్లో. సో మీరైతే మళ్ళీ ఏంటంటే మీ పోర్ట్ఫోలియో అయితే విత్డ్రాల్ చేసుకొని ఏంటంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేసింది. సో ఇంకైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో ఈరోజు అయితే మనం సెకండ్ క్లాస్కి అయితే వచ్చేద్దాం గైస్. సో ఇక్కడ నేను కాపీ ట్రేడింగ్ సెక్షన్లోకి అయితే వచ్చేస్తే పైన కాపీ అని మీకు ఆప్షన్ ఉంది కదా, సో క్లిక్ చేసినాకైతే నిన్న మీకు ఎస్టర్డే ఒక చెప్పడం మర్చిపోయారు. సో ఎవరైతే కొత్తగా ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు సో ఏదైతే కాపీ ట్రేడింగ్ సో వాళ్ళకైతే 200 USDT ఒక ఓచర్ అయితే ఉంది గైస్. సో ఈ ఓచర్ని యూజ్ చేసుకొని ఏంటంటే మీరు కాపీ చేసినప్పుడు ఈ ఓచర్లో ఉన్న అమౌంట్ కూడా అక్కడ వెళ్తుంది. సో దీని నుంచి వచ్చిన ప్రాఫిట్ కూడా మీకైతే ఇక్కడ మీరు ఎర్న్ చేసుకునేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నా గైస్ ఈ టోకెన్ అయితే. సో ఈరోజు అయితే నేను మీకు ఫ్యూచర్ అకౌంట్లో ఎలా ఒక కాపీ ట్రేడర్ని సెలెక్ట్ చేసుకోవాలో ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపు అయితే మీకు స్పాట్ది అయితే చెప్తాను. సో ఇవన్నీ అయినాకైతే మనం ఒక లైవ్ ట్రేడ్ అయితే తీసుకుందాం. సో ఆల్రెడీ చాలామందికి అండర్స్టాండ్ అయితే మన యూజర్స్ అయితే చేస్తున్నారు. సో నాకైతే పర్సనల్గా నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఈరోజు అయితే మన ఫస్ట్ పర్సన్ అయితే బైలో అనే అతను అయితే ఉన్నారు. సో ఆయన గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ చాలామంది ఉంటారు, ఒక్కోసారి ఫుల్ అయినప్పుడు అయితే మనకు కనిపించదు. సో ఈరోజు నేను బైలో గురించి ఇక్కడ అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఇక్కడ ఆయన ROI ఏదైతే PNR ఉందో సో ఇవన్నీ మనం చెక్ చేస్తాం. సో ఇక్కడ మీకు 7 days 30 days 90 days అయితే
ఉంటుంది. మినిమం అయితే మనం 30 డేస్ అయితే తీసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మార్కెట్ కూడా ఏంటంటే కొద్దిగా బేరిష్ మోడ్లో ఉంది కాబట్టి సో ఎలాంటి ట్రేడర్ అయినా కొద్దిగా దెబ్బ అయితే తింటారు. కానీ మనకి ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చేది ఆశకు పడకుండా 20% అయితే మనం బుక్ చేసుకోవాలి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ బైలో అనే అతను అయితే ఇక్కడ చూసుకుంటే ROI అయితే అండ్ PNL అయితే చాలా బాగుంది గైస్. సో ఇతనిది అయితే చూసుకుంటే ఇలాంటి ట్రేడర్స్ దొరికారనుకోండి సో వీళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. సో నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఇక్కడ లాసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో ప్రాఫిట్స్ కన్నా. సో ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో లాసెస్ కూడా ఎందుకు వస్తాయంటే మీరేంటంటే వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేసుకోకుండా చాలామంది ఆశపడుతూ ఉంటారు కదా, వాళ్ళైతే నెగిటివ్కి వెళ్ళినాక బాధపడి అయితే వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో నేను అందుకే 20% 10%. సో మనం 100 USDT పెట్టినప్పుడు మనకు మినిమం $10 ఒక గంటలో లేకపోతే 4 గంటల్లో వచ్చేటప్పుడు సో మనం ఈజీగా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇంకొక ట్రేడర్ని అయితే చూసుకోవాలి. అంతేగాని ఆశపడి సో ఇంకా ఎక్కువ వచ్చేసిందని అయితే చూసుకోకుండా, అంటే $10 అంటే $1000, సో $20 అంటే 2000. సో ఈజీగా ఎన్ చేసుకుంటున్నాం కదా. సో ఇక్కడ అలాగే చూసుకుంటే ఇతను చూసుకుంటే ఏంటంటే విన్నింగ్ రేట్ అనేది చూసుకుంటే 60% అయితే ఉంది గైస్. సో 100%లో. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ చూసుకుంటే 5%, అంటే 5%లో చూసుకుంటే 1.68 అయితే ఉంది. అలాగే యావరేజ్ విన్ అండ్ లాస్ రేషియో వచ్చి 1.33 అయితే ఉంది. కానీ ఇతంది ఏదైతే విన్నింగ్ రేట్ ఉంది చూడండి అదైతే 60% అయితే ఉంది గైస్. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఈ ట్రేడర్ని అయితే మనం కాపీ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలాంటివి అయితే మీరు చూసుకోవాలి. సో విన్నింగ్ రేట్ కనీసం 50% పైన అయితే ఉండాలి. సో 60 పైన ఉండిందంటే ఖచ్చితంగా ఇతను మనకైతే ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇతను రీసెర్చ్ చేసి అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు. సో ఏదైతే మనం ఇతను కాపీ చేసుకొని అయితే ముందుకెళ్తాం. ఇంకా ఇంట్రాడే పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఏంటంటే ఇతనిది ఇంట్రాడే పర్ఫార్మెన్స్ కూడా ఏంటంటే హవర్స్ని బట్టి అయితే ఇచ్చారు గైస్. సో ఇక్కడ మనం చూసుకుంటే సో హవర్స్ని బట్టి అయితే ఇక్కడ ఎక్కువ దూరం మీరు లాగారనుకోండి ట్రేడ్ని మీరు లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే హవర్లీ బేసిస్ చూసుకున్న లాంగ్ టర్మ్ చూసుకున్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ అయితే ఉంది. సో 1 డేతో పోల్చుకుంటే సో 1 డేలో మనకు కొంతమంది ఎక్కువగా పెడతా ఉంటారు కదా. సో వాళ్ళు రిస్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనమైతే 20% 10%తో అయితే మనం బయటపడాలి. సో ఇతంది చూసుకుంటే లాంగ్ ఇంట్రాడే పొజిషన్స్ కూడా ఏంటంటే చాలా మంచి ప్రాఫిట్లో అయితే ఉన్నాయి. సో అలాగే చూసుకుంటే 30 డే ప్రాఫిట్ కూడా ఇతను ఏంటంటే దాదాపుగా 1,80,000 పైన చేస్తుంటాడు. సో లాసెస్ ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇలాంటి అతను మనం కాపీ చేసుకున్నాం అనుకోండి సో మంచిగా ఉంటుంది. సో ఇలాంటి పోర్ట్ఫోలియో చూసుకుంటే ఇతను ఓన్లీ ఏంటంటే ఇథీరియం మీద, కార్డానో మీద, సొలానా మీద, BTC అండ్ డాజ్ కాయిన్ మీద ఇతను ట్రేడ్ చేస్తున్నారు. సో ఇథీరియం మీద అయితే సమానంగా ఉంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ సమానంగా ఉంది. సో ప్రజెంట్ ఇతను చేసే ట్రేడ్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎలా ఉన్నాయనేసి. సో ఎవరిదైతే ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఉంది సో మనం కాపీ చేసే టైంకి మార్కెట్ లోగా ఉన్నప్పుడు కాపీ చేసుకున్నాం అనుకోండి సో ఆటోమేటిక్గా ఇక్కడ మార్కెట్ పంప్ అయినప్పుడు ఏంటంటే మనం కూడా మంచిగా అయితే ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో ఇతను కరెక్ట్గా ఆ పొజిషన్లో అయితే మనకేంటంటే మన ట్రేడ్ని అయితే కాపీ చేస్తారు కాబట్టి సో ఇక్కడ మనం సింపుల్గా కాపీ చేయడమే మన పని కాబట్టి సో ప్రాఫిట్ ఒకటి మనం చూసుకుంటూ ఉండాలి. సో క్యాలెండరీలో చూసుకుంటే ప్రజెంట్ మనం చూసుకుంటే కొద్దిగా మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి సో ఇతనిది కొద్దిగా మైనస్లో అయితే ఉంది. సో ఇదైతే కొద్దిగా ఇతనిది నెగిటివ్ అయితే తెలుస్తుంది కానీ సో ఇతని పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగుంది కాబట్టి సో ఇతన్ని మనం ఏంటంటే కాపీ ట్రేడర్గా అయితే ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. అలాగే ఇతన్ని చేసుకున్న కాపీయర్స్ ఎంతమంది ఉన్నారు కూడా మీరు చూడొచ్చు. సో వాళ్ళకి ఏ రకమైన ప్రాఫిట్స్ ఇతను ఇచ్చాడు సో మనం పెట్టే అమౌంట్ని బట్టి చూసుకుంటే చూడండి. సో ఈ 6 days లేటర్ 52 days సో ఇలా చూసుకుంటే 1 day లేటర్ సో ఇక్కడ చూసుకుంటే ఒక అతనికి అయితే ఇక్కడ $100 దాకా వచ్చింది. సో ఇలా చూసుకుంటే ఇతను కాపీ చేసుకొని సో ప్రాఫిట్ పొందిన వాళ్ళ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఒక్కొక్క 300 USDT. సో కొంతమంది చిన్న ట్రేడ్ చేసుకునే వాళ్ళు చూడండి. సో చాలా అంతే కొంతమంది ఆశపడతారు సో ఇక్కడ నాకు ఎక్కువ ప్రాఫిట్ రావాలని. సో అలాంటి వాళ్ళు అయితే నష్టపోయే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే కరెక్ట్గా ఎగ్జిట్ అవుతారో చూడండి. సో ఇక్కడ ఒక ఆయన అయితే 350 USDT అయితే ఎర్న్ చేసుకున్నాడు. సో సింపుల్గా ఏంటంటే మీరు కాపీ క్లిక్ చేస్తేనే ఇక్కడ కన్ఫర్మ్ వస్తుంది. సో మీరు USDTs అయితే ఫ్యూచర్లో చేయాలనుకున్నప్పుడు ఫ్యూచర్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మీరు కాయిన్ దగ్గరికి వెళ్ళి USDT అని క్లిక్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ కాయిన్స్ అయితే. నేను నిన్న వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. ఈరోజు చెప్తే వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది. సో ఈరోజు ఆల్రెడీ మనకేంటంటే వీడియో లెంత్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి సో నేను INR విత్డ్రాల్స్ కూడా ఇక్కడ మీకు చూపించడం అయితే జరిగింది. సో ఇది గైస్. సో వీడియో నచ్చినట్టయితే మీరు ఇక్కడ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం సో టుమారో వీడియోలో అయితే. థ్యాంక్ యూ. జై హింద్.